అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ పేరు 'ఓ తలి నిర్ణయం'. రచించిన వారు సంధ్య అడప. మరి ఆలస్యం చేయకుండా కథలోకెళ్ళిపోదాం. నాన్న చనిపోయి 9 నెలలకు పైగానే అవుతుంది. నాన్న నిలమాసకానికి వెళ్ళినప్పుడు అమ్మని చూడటం తప్పితే మళ్ళీ వెళ్ళి అమ్మని చూసింది లేదు. ఎప్పుడు వెళ్ళాలన్నా ఏదో ఒక పని. పైగా ఇద్దరు పిల్లలు స్కూల్‌కి వెళ్ళేవాళ్ళే. అమ్మ దగ్గర ఓ 2 రోజులు ఉండి రావాలంటే అసలు కుదరటం లేదు. ఈ శనివారం రోహిత్ ఎలాగూ ఆఫీస్‌కి లీవ్ పెడతాన్నాడు కదా! పిల్లల బాధ్యత ఆయనకు అప్పగించి వెళ్ళి అమ్మని చూసి రావాలి. లేదు లేదు, ఈసారి ఎలాగైనా అమ్మని ఒప్పించి నా వెంట తీసుకురావాలి. అంత పెద్ద ఇంట్లో అమ్మ ఒకతే ఎలా ఉంటుందో ఏమో! తలుచుకుంటేనే బాధగా ఉంది. నాన్న పోయి ఒంటరిదైన అమ్మని కడుపులో పుట్టిన ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరు నన్ను అక్కున చేర్చుకోకపోతారా అని అమ్మ ధైర్యం తెచ్చుకున్నా, అన్నయ్యలిద్దరూ అమ్మని తమ వెంట తీసుకెళ్ళటం కుదరదు అని చెప్పినప్పుడు అమ్మ మనసు ఎంత బాధపడిందో నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు తీసుకెళ్ళకపోతే ఏంటి? నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదమ్మా! నాతో రా అంటే అందుకు అమ్మ ఒప్పుకోలేదు. నేనెవ్వరికీ భారం కాదలుచుకోలేదు. బ్రతికున్న రోజులు ఇలాగే ఉంటాను. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకమ్మా అంది అమ్మ. ఇంత నచ్చ చెప్పిన అమ్మ వినకపోవడంతో అమ్మకి తోడుగా శాంతమ్మ సహాయంగా ఉందని ధైర్యంతో వచ్చేశాను. కానీ అమ్మనిలా ఒంటరిగా వదిలేసి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈసారైనా అమ్మ నాతో రావడానికి ఒప్పుకుంటే బాగుండు. తనకి నేను ఒంటరిదాన్ని అనే భావన లేకుండా నా ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ అమ్మ హాయిగా ఉండొచ్చు అనుకుంటూ అమృత తన గతాన్ని గుర్తు చేసుకుంది. అమృత తల్లిదండ్రులు వసుంధర, పార్థసారథులు. వాళ్ళకి ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పార్థసారథి, వసుంధర ఇద్దరు వేరువేరు ఊళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో టీచర్లుగా పనిచేసేవారు. పార్థసారథి తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు తన దగ్గరే ఉండేవారు. అత్తగారు, మామగారు ఉండటంతో వసుంధర తన ముగ్గురి పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళడం అంత కష్టమైన పనిలా అనిపించలేదు. తమ పిల్లలందరినీ బాగా చదివించాలనుకున్నారు వసుంధర, పార్థసారథి దంపతులు. అలా తమ కొడుకులు అజయ్, విజయ్ని ఇంజనీరింగ్ చదివించారు. కూతురు అమృత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేసింది. అజయ్ది ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ఎంఎస్ చేయడం కోసం అమెరికాకు వెళ్ళి అది పూర్తయిన వెంటనే అక్కడే ఉద్యోగం రావడంతో అమెరికాలోనే స్థిరపడిపోయాడు. విజయ్ బెంగళూరులోని ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. అమృత హైదరాబాద్లోని ఒక కంపెనీకి హెచ్ఆర్గా పనిచేస్తుంది. పిల్లలందరూ ఉద్యోగాలు స్థిరపడ్డాక వాళ్ళకి తగిన సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు జరిపిస్తే ఇక మా బాధ్యత తీరిపోతుందనుకుని అందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు. వసుంధర, పార్థసారథి దంపతులు తాము కూడా ఉద్యోగస్తులే కావడంతో సెలవులు దొరికినప్పుడు వీళ్ళని బట్టి పిల్లలు తమ దగ్గరికి రావటమో లేదా వసుంధర దంపతులే పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తుండటమో జరిగేది. అలా కొంతకాలం గడిచి అందరికీ పిల్లలు పుట్టారు. ఈలోగా పార్థసారథి, వసుంధర కూడా రిటైర్డ్ అయ్యి ఇంటి పట్టునే ఉంటున్నారు. ఎప్పుడైనా పిల్లల్ని చూడాలనిపించి బుద్ధి పుడితే తామే పిల్లల దగ్గరికి వెళ్ళి ఓ వారం 10 రోజులు ఉండి తిరిగి ఊరికి వచ్చేవాళ్ళు. వసుంధర, పార్థసారథి దంపతులకు ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే సమయం దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమంలో పాల్గొనడం, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల చదువులకు ఆర్థికంగా తమ వంతు సహాయాన్ని అందించడం, ఓల్డేజ్ హోంలో ఉండే వృద్ధులను నెలకొకసారైనా వెళ్ళి పలకరించి పండ్లు, బట్టలు పంచడం లాంటివి చేయటం అలవాటుగా చేసుకున్నారు. పిల్లలంతా ఉద్యోగాలు స్థిరపడి వృత్తి బాధ్యతల నుండి వాళ్ళు కూడా రిటైర్డ్ అయ్యాక తమ ఎక్కువ సమయాన్ని సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు. అలా కొంతకాలం బాగా నిగడ్చాక ఓ రోజున ఉన్నట్టుండి పార్థసారథి గుండెపోటు రావడంతో వసుంధర భర్తని హాస్పిటల్లో చేర్పించింది. పార్థసారథిని పరీక్షించి ట్రీట్మెంట్ మొదలుపెట్టేలోపే మరోసారి గుండెపోటు తీవ్రంగా రావడంతో పార్థసారథి కన్నుమూశాడు. భర్త ఇక లేని విషయాన్ని వసుంధర తట్టుకోలేకపోయింది. తండ్రి మరణవార్త విని బెంగళూరులో ఉంటున్న విజయ్, హైదరాబాద్లో ఉంటున్న అమృత వెంటనే బయలుదేరొచ్చారు. అజయ్ అమెరికాలో ఉంటున్న కారణంగా తండ్రి అంత్యక్రియల సమయానికి రాలేనని, ఆ ఏర్పాట్లన్నీ తమనే కానిచ్చేవని విజయ్కి చెప్పడంతో
విజయే తండ్రికి తలకొరి పెట్టి అంత్యక్రియలను పూర్తి చేశాడు. అజయ్ భార్య పిల్లని తీసుకురాకుండానే ఒక్కడే తండ్రి దశదిన కర్మ ముందు రోజు ఇల్లు చేరుకున్నాడు. పార్థసారథి దశదిన కర్మలు పూర్తయి అందుకొచ్చిన బంధువులంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయాక అమృత తన ఇద్దరు అన్నయ్యలతో తలనీకి మీదట ఎవరు చూడబోతున్నారనే ప్రస్తావన తీసుకొచ్చింది. పెద్దన్నయ్య, ఉద్యోగరీత్యా మనమందరం వేరు వేరు ఊళ్ళలో అమ్మకి దూరంగా ఉంటున్నాం. ఇంతకాలం అంటే అమ్మకి తోడుగా నాన్న, నాన్నకి తోడుగా అమ్మ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ అమ్మా నాన్న గురించి ఆలోచించే అవసరం రాలేదు. ఇప్పుడు నాన్న లేడు. మరి అమ్మ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమ్మ బాధ్యతని ఎవరు తీసుకుంటారు? అడిగింది అమృత. అందుకు అజయ్, ఇప్పటికిప్పుడు అమ్మని అమెరికాకు తీసుకెళ్లే ఏర్పాట్లను పూర్తి చేసి అమ్మని అమెరికాకు తీసుకెళ్ళడం అంటే కుదరని పని. ఈసారి వచ్చినప్పుడు చూస్తారులే. నేను మరో 2 రోజుల్లో అమెరికాకి వెళ్ళాలి అన్నాడు. తన అన్న అజయ్ తల్లి బాధ్యతని నేను తీసుకోనన్నట్లుగా చేతులు దులుపుకోవడంతో ఏదో మొక్కబడిగా, సరేలే అమ్మని నేనే తీసుకెళ్తాను. ఇంతకీ అమ్మ ఈ ఊరు వదిలి అంత దూరం వస్తుందో లేదో అన్నాడు అయిష్టంగానే విజయ్. కొడుకులు ఇద్దరి మాటలు విన్న వసుంధర, నేనేం మీతో రాలేనులేరా, మీరు అనవసరంగా కంగారు పడకండి, నేను ఇక్కడే ఉంటాను అంది. అందుకు అమృత, అదేంటమ్మా, అజయ్ అన్నయ్య అంటే నిన్ను అమెరికాకి తీసుకెళ్ళడం కోసం ఇప్పటికిప్పుడు ఏర్పాట్లన్నీ చేయటం కుదరదు కాబట్టి అలా అన్నాడు. మరి విజయ్ అన్నయ్య దగ్గరికైనా వెళ్ళొచ్చు కదమ్మా అడిగింది అమృత. చెల్లెలు బలవంతం పెట్టడం చూసి తల్లి ఎక్కడ తన దగ్గరికి రావడానికి ఒప్పుకుంటుందోనని అమృత, ఇంతకాలం ఉన్న ఈ ఊరిని, వాతావరణాన్ని, ఇక్కడ వాళ్ళని వదిలి అమ్మ ఎలా వస్తుంది? మన బాధంతా అమ్మ ఒకతే ఎలా ఉంటుందని కదా. పోనీ అమ్మ, నువ్వు ఒక పని చేయకూడదు? నువ్వు మా దగ్గరికి రాలేక ఇక్కడే ఒంటరిగా ఉంటే కంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ నీ వయసు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి నీకు చాలా కాలక్షేపంగా ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావనే బాధ కూడా మాకున్నది కదా అన్నాడు విజయ్. చిన్న కొడుకు మాటలకి వసుంధర ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండటంతో తన చిన్ననే మాటలకి తల్లి మనసు నొచ్చుకుందని గమనించిన అమృత ఆ విషయంలో అంతకు మించి మాట్లాడి తల్లి మనసును మరింత బాధపెట్టడం ఇష్టం లేక ఆ ప్రస్తావన తప్పించాలని మాట మార్చి, అన్నయ్య, వంట వాళ్ళకి, టెంట్ హౌస్ సామాన్లకి అందరికీ డబ్బులిచ్చావా? ఇంకా ఎవరికైనా ఇవ్వాల్సి ఉందా అడిగింది. అందుకు విజయ్, అందరికీ ఇచ్చేశాను అమృత. మేము వచ్చి ఇప్పటికే దగ్గరగా 15 రోజులు కావస్తుంది. వెళ్ళాలి. ఇంతకంటే ఆఫీస్లో లీవ్ అడగటం కుదరదు. పిల్లలకు కూడా పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఏమంటావమ్మా అడిగాడు. అందుకు వసుంధర, సరేరా, నా కోసం మీ పనులన్నీ మానుకొని ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటారు? ఎప్పటికైనా నేను ఇలా ఒంటరిగా ఉండాల్సిందే కదా అంది. తల్లి అన్న మాటలకు అమృత కనిపించింది. నిజంగా ఆ అమ్మాయిలా ఎప్పటికీ ఒంటరిగా ఉండాల్సిందేనా? అన్నయ్యలను చూస్తే అమ్మని వాళ్ళతో తీసుకెళ్ళడం వాళ్ళకిష్టం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ బలవంతం చేసి అమ్మని వాళ్ళతో పంపించినా రేపు అమ్మని కష్టపెట్టకుండా చూస్తారని నమ్మకం ఏముంది? అంతకుముందే అన్నాడు కదా విజయ్ అన్నయ్య, నాతో రావటం కన్నా నీకు ఓల్డేజ్ హోమ్లో బాగుంటుందని. దాన్ని బట్టే అర్థమవుతుంది కదా అమ్మని వాళ్ళు తీసుకెళ్ళలా లేరని. సరే, వాళ్ళు తీసుకెళ్ళకుంటే ఏంటి, అమ్మను నేను తీసుకెళ్తా. ఇదంతా అన్నయ్యల ముందు ఇప్పుడు మాట్లాడటం ఎందుకు? రేపు అన్నయ్యలు ఇద్దరు ఎలాగో వెళ్ళిపోతామంటున్నారు కదా, వాళ్ళు వెళ్ళాక అమ్మని అడుగుతాలే అనుకున్న అమృత అలా మరుసటి రోజు అజయ్ అమెరికాకి, విజయ్ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అమృత తల్లిని అడిగింది. అమ్మా, నువ్వు నాతో వచ్చేయమ్మా. నాన్నకి అలా అయినందుకు నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగావు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు? అలాంటప్పుడు నేను ఇలా ఒంటరిగా ఎలా వదిలేయగలనమ్మా అడిగింది. అందుకు వసుంధర, నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోక అమృత. నేనెవరికి భారంగా ఉండాలనుకోవట్లేదు అంది వసుంధర. నన్ను నవమాసాలు మోసి కనిపించే నిన్ను నాకు భారమని ఎలా అనుకుంటానమ్మా అంది అమృత. చెప్పాను కదా అమృత, నేను ఒంటరిగా ఉండగలని. నాకు తోడుగా శాంతమ్మ ఉండగా నా గురించి ఎందుకంత కంగారు? అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకమ్మా అంది.
తనెంత చెప్పినా తల్లి తనతో రావడానికి ఒప్పుకోకపోవడంతో ఆ అమృత కూడా ఆ మరుసటి రోజే పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. అలా 9 నెలలు గడిచాయి. తను ఎల్లమాస్కానికి వెళ్ళినప్పుడు తల్లిని చూడటం తప్ప మళ్ళీ వెళ్ళలేదు. అక్కడక్కడ ఒంటరిగా ఉండే వృద్ధులు పడే బాధల గురించి విని తల్లి పరిస్థితిని తలుచుకుని కంగారు పడేది. అలా ఓ రోజు తన కొలీగ్ శ్రావణి చెప్పిన విషయం గుర్తొచ్చి తల్లిని ఈసారి ఎలాగైనా ఒప్పించి తన వెంట తీసుకెళ్ళాలని నిర్ణయించుకుంది అమృత. శ్రావణి తల్లి 2 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో కాలం చేస్తే కొడుకు లేని కారణంగా శ్రావణి తండ్రి సుబ్రహ్మణ్యం ఊళ్ళో ఒంటరిగా ఉంటున్నాడు. అలా ఓ రోజు స్నానానికని బాత్రూంకి వెళ్ళి జారి పడిపోయాడు. సహాయాన్ని అందించే వాళ్ళు సమయానికి ఎవరూ లేకపోవడంతో సాయంత్రం వరకు పడిన చోట అలాగే ఉండి నరకం అనుభవించాడట. ఆ విషయం విని అమృతకి కంగారు మొదలైంది. అమ్మో! ఆ అమ్మకి కూడా ఒకవేళ అలాంటిది ఏదైనా జరగరానిది జరిగితే నేను భరించలేను. అందుకే వెంటనే అమ్మని తనతో తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఇంతలో పిల్లలు చేసిన ఏదో శబ్దానికి ఉలిక్కిపడి అమృత గది నుండి తిరిగింది. ఆ మరుసటి రోజు అమృత భర్త తనకేదో పని ఉండటంతో సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. పిల్లల బాధ్యతను భర్తకు అప్పగించి తల్లి దగ్గరికి బయలుదేరింది. కూతురు రావటం గమనించిన వసుంధర, అమ్మా అమృత, ఇదేనే రావటం? ఎలా ఉన్నావు? అవును, ఒక్కదానివే వచ్చావే, అల్లుడు పిల్లలు రాలేదా? అడిగింది. లేదమ్మా, పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి. వాళ్ళని మీ అల్లుడికి అప్పగించి నేను ఒక్కదాన్నే వచ్చేశాను అంది. ఇంతలో ఇంట్లో ఎవరో ఒక ఆవిడ తిరుగుతూ కనిపించడంతో ఆవిడెవరమ్మా? శాంతమ్మ పనిలోకి రావట్లేదా? అడిగింది. అందుకు వసుంధర, చాచా, ఆవిడ పనావిడ కాదమ్మా అంది. మరెవరమ్మా? తను మన బంధువులా? అడిగింది అమృత. అందుకు వసుంధర, ఆవిడది ఇంచుమించు నాలాంటి పరిస్థితే. అలాంటి ఇంక కొంతమంది కూడా ఇక్కడే మన ఇంట్లోనే ఆశ్రయం పొందుతున్నారని కూతురిని ఒకప్పుడు ఇంటి వెనుకల ఉండే ఖాళీ స్థలంలోకి తీసుకెళ్ళింది. తన పుట్టింట్లో వచ్చిన మార్పులకి అమృత ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటమ్మా ఇదంతా, మన ఇల్లంతా ఇలా మారిపోయిందేంటి? అడిగింది అమృత. నీకు తెలుసు కదా అమృత, మీ నాన్న ఉన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళమని. ఇప్పుడు బయటికి వెళ్ళి అలాంటి పనులు చేసేంత ఓపిక నాకు లేదమ్మా. అలాగని మీ నాన్న నుంచి వచ్చిన అలవాటుని మార్చుకోలేకపోయాను. మీ నాన్న చనిపోయిన 2 నెలలకి నాకు ఈ ఆలోచన వచ్చింది. మీ నాన్నకి నాకు ఈ ఇల్లంటే ప్రాణం. ఎప్పుడు మేము ఈ ఇంటిని ఇల్లులా కాకుండా దేవాలయంలా భావించాం. అలాంటి దేవాలయాన్ని 10 మందికి ఉపయోగపడేలా చేయాలనుకున్నాను. పిల్లలేని తల్లిదండ్రులకు పిల్లలుండి కూడా వాళ్ళ ఆదరణకి నోచుకోనని నాలాంటి ఎంతోమందికి ఇక్కడ ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకుని మన ఇంటి వెనకాలి ఖాళీ స్థలంలో ఇలా ఏర్పాటు చేయించానమ్మా అమృత. ఇందులో ఉండేవాళ్ళు డబ్బు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు కాదు. అందరికీ అన్నీ ఉండి కూడా ఏమీ లేని వల్ల ఇలా ఒక చోట చేరారు. ఇలాంటి వాళ్ళు కొంతమందికైనా ఆశ్రయం కల్పించాలని ఇలా నిర్ణయం తీసుకున్నాను అమృత. వాళ్ళ మధ్య ఉన్నందుకు నేను ఒంటరిగా ఉన్నానన్న భావన కూడా నాకు కలగటం లేదు. నా కారణంగా మరో 10 మందికి సహాయం చేయగలుగుతున్నానని చాలా తృప్తిగా ఉందమ్మా అంది వసుంధర. ఇంతకాలం ఈ విషయం నాకెందుకు చెప్పలేదమ్మా? కనీసం అనిల్‌తోనైనా చెప్పావా లేదా? అడిగింది అమృత. నీకు చెప్తే ఈ వయసులో ఇవన్నీ నీకెందుకమ్మా? వద్దని నాతో వచ్చేవని నన్ను బలవంత పెడతావు. అందుకే నీతో చెప్పలేదు అమృత. ఇక మీ అన్నయ్యలకి నా గురించి ఎలాంటి పట్టింపు లేనప్పుడు వాళ్ళకి ఈ విషయం చెప్పడం నాకంత అవసరం అనిపించలేదు. ఈ ఇంటిని మీ నాన్న నేను మా కష్టార్జితంతో నిర్మించుకున్నదే. అయినా మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడే ఈ ఇంటిని నా పేరున రాశాడు. అంటే దీని మీద సర్వ హక్కులు నాకే ఉంటాయి. నా తర్వాత కూడా ఈ ఇంటిని ఓల్డేజ్ హోమ్‌లా కొనసాగించాలని వీలునామా రాశాను. కనీసం పోతూ పోతూ ఓ నలుగురికి సహాయం చేసిన దాన్ని అవుతానని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంది వసుంధర. తల్లి నొప్పించి తనతో తీసుకెళ్ళడానికి వచ్చిన అమృతకి తల్లి చేస్తున్న పని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు మౌనంగా ఉండి, అమ్మా, నీ కడుపున పుట్టిన 3 పిల్లలమే ఉండి కూడా నువ్వు ఎవరూ లేని అనాథలా వీళ్ళందరి మధ్య బ్రతకడం ఏంటమ్మా? అడిగింది అమృత.
నాకు తోడుగా వీళ్ళంతా ఉండి కూడా నేను ఎందుకు అనాథని అవుతాను అమృత? ఇంకా నా ఒంట్లో శక్తి ఉంది కాబట్టి నలుగురికి సహాయపడగలుగుతున్నాను. అలా లేని రోజు వీళ్ళందరూ నాకు సహాయంగా ఉండరా చెప్పు? వీళ్ళందరినీ ఇలా చూశాక కూడా ఈ తల్లి గురించి నీకు కంగారుగా ఉందా అమృత? అడిగింది వసుంధర. అందుకు అమృత, లేదమ్మా, ఇప్పుడు నీ గురించి నాకు ఎటువంటి కంగారు లేదు. ఈ వయసులో కూడా నలుగురికి సహాయపడగలగాలనే నీలాంటి మంచి మనసున్న మనిషికి కూతురిగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా అని ఓ 2 రోజులు తల్లితో గడిపి ఆ అమృత తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.